రైతు భరోసా నిధులపై మాజీ మంత్రి హరీష్ రావు అక్కసును వెళ్లగక్కడంపై మండిపడ్డారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లోనే 9,000 కోట్ల నిధులను విడుదల చేయడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన ఘనులని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. 2014 అధికారం వచ్చిండు. అధికారం వచ్చి ప్రజలకి ఏమని మాట ఇచ్చిండు? తెలంగాణ ప్రజానికానికి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇల్లు ఇస్తా అన్నారు. మళ్ళీ 2018 మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ అక్షతల వైకుంఠం చూపెట్టిండు. అక్కడ రెండోసారి వచ్చిండు. వాళ్ళు 2014లో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఇది అమలు చేసిండు. 2018లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట ఏం చేసిండు? ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయం లోపల వాళ్ళు అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేము ఏమైనా మాట తప్పినట్టు అంటే మేము 18 నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా అప్పచెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు 9 రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హర్షించాల్సి పోయి శుభాకాంక్షలు తెలిపించాల్సి పోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు. 10 సంవత్సరాల రాజ్యం నువ్వే వెళ్ళినావు. 10 సంవత్సరాల రాజ్యం మొత్తం కింద నువ్వు నీ మామ మొత్తం రాజ్యం మొత్తం ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షేమం సృష్టించి ఉంటే కూడా ఇంత కళ్ళ కారం పెట్టుకునే విధంగా మొత్తం విషం కక్కితే ఎట్లా హరీష్ రావు గారు? మీరు చెప్పండి. ఏదైనా 2014 నుంచి మీరు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినట్టు రాజ్యం ఉన్నప్పట రైతులకు మేలు చేసినటువంటి విషయం ఉన్నప్పుడు ఒకటి చెప్పండి. కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకుడు నువ్వు కాదా?